శివాలయంలో దర్శనం చేసుకొని వచ్చి బోటింగ్ స్టార్ట్ అయిందండి. లంచ్ చేసేసాము. ఇక నుండి పాపికొండలు స్టార్ట్ అవుతాయండి. చూడండి, వాటర్ని, గుట్టలు, కొండలు, బోటింగ్. వాటర్ అయితే నీలి కలర్లో కనిపిస్తున్నాయండి. బోటింగ్స్ రిటర్న్ అవుతున్నాయి కొన్ని. చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు పూవై పూసిన ఎర్ర రోజా పూత ఎర్రాని రూపం ఉడికే కోపం, ఎర్రాని రూపం ఉడికే కోపం. సంధ్యావర్ణ మంత్రాలు వింటే ఎర్రని పంట పాదమంటే కాంచనాల జిలుగు పచ్చ, కొండ బంతి గోరంత పచ్చ 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 మసకే పడి. మీకు అక్కడ బోటు కనిపిస్తుంది కదా, అది రిటర్న్ అవుతుందండి. మన బోటు కూడా రిటర్న్ అవ్వడానికి సిద్ధంగా ఉందండి. మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మన బోట్ వచ్చేసి రిటర్న్ అవుతుందండి. మనం వచ్చిన ప్లేస్కి వెళ్ళబోతున్నాము. మరి ఇక్కడ నుంచి పాపికొండలు వెళ్ళబోతున్నాయి. పోలీస్ స్టేషన్ ధ్వంసం చేసి ఆయుధాలు సేకరించారు మన మన్యం గారు అల్లూరి సీతారాం గారు. అలాగే బోర్డుకి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే రైట్ సైడ్ కొన్నా లెఫ్ట్ సైడ్ కొన్నా రెండు కొండలు కూడా పూర్తిగా డెవలప్ కనిపిస్తున్నాయి. కనిపించాయా? ఇక్కడ నుంచి పాపికొండలు కూడా పూర్తిగా డెవలప్ సార్. మన తెలంగాణ పండగ బతుకమ్మ కాబట్టి తెలంగాణ ఆడపడుచులందరితో బతుకమ్మ ఆడించారండి. ఈ ఎంటర్టైన్మెంట్ అయితే చాలా చాలా బాగుంది. అందరూ చాలా ఎంజాయ్ చేశారండి, ప్రతి ఒక్కరు కూడా. ఈ బోటింగ్ చేసినంత టైం కూడా అసలు నాకు టైమే తెలియలేదు. ఫోన్తో పని లేకుండా, ప్రపంచంతో పని లేకుండా ఎవరికి తగినట్టుగా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నారు. ఈ టూర్ తప్పకుండా వీలు పడితే తప్పకుండా ఒకసారి విజిట్ చేయగలరు. మనకు చాలా హాయిగా అనిపించిందండి ఈ బోటింగ్లో ఉన్నంతసేపు. అందరినీ వెళ్ళమని చెప్పట్లేదు, కానీ మీకు వీలుంటే తప్పకుండా వెళ్ళగలరు చెప్తున్నాను.
పార్టీ సాంగ్తో లాస్ట్ ఎండ్ చెప్పారండి. చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు వీళ్ళు. టైం అనేది తెలియలేదు. అయ్యో అయిపోయిందా అన్న ఫీలింగ్ వచ్చిందండి. బోటింగ్ నుంచి దిగాక మనము గోదావరి స్నానానికి వెళ్ళి రాములవారి దర్శనానికి వెళ్ళామండి. మళ్ళీ టాటా మ్యాజిక్లోనే బయలుదేరాము భద్రాచలం. భద్రాచలం వచ్చామండి గోదావరి నదికి. చూడండి పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. గోదావరి నదిలో స్నానాలు చేసి దర్శనానికి బయలుదేరామండి. గోదావరి నది స్నానాలు అయిపోయాక దర్శనానికి వచ్చాం ఫ్రెండ్స్. మొబైల్ అలో లేదంట. స్వామివారిని ఇట్లాగే దర్శించుకోండి. మీరు కూడా దర్శనానికి వెళ్తున్నామండి. మొబైల్ తీసుకెళ్ళలేదు కాబట్టి రూమ్ దగ్గరికి వచ్చాక ఫొటోస్ దిగామండి. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఈ వ్లాగ్ ఇంతటితో అయిపోతుందండి. నేను చాలా విషయాలు చూపించలేకపోయానండి, ఎందుకంటే చాలా పెద్ద లాంగ్ వీడియో అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.